హలో అండి. ఇదైతే సండే రోజు తీసిన చిన్న షార్ట్ వీడియో అనమాట. మార్నింగ్ అంతా రొటీన్‌గానే గడిచింది. ఈవినింగ్ ఇంకా ఎలాగైనా సరే గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో, 5:00కి అలాగా డిసైడ్ అయ్యామనమాట గుడికి వెళ్ళాలని. సో, అందరూ కూడా మంచిగా ఫ్రెష్‌గా రెడీ అయిపోయి గుడికైతే వచ్చాము. ఇది విష్ణు దేవాలయం అనమాట. అంటే వెంకటేశ్వర స్వామిది. కార్తీక మాసంలో మనం శివకేశవులిద్దరికీ పూజిస్తాం కదా! సో, ఒక్కసారైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలని అంటారు కదా! సో, ఫైనల్‌గా నా కోరికైతే తీరింది. కార్తీక మాసంలో ఒక్కసారైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దామని అనుకున్నా అనమాట. ఇవాళైతే తీరింది. ఇవాళ సండే కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. సో, అందరితో కలిపి అలా సరదాగా గుడికి వెళ్ళి మంచిగా స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. ఈ గుడి మనకి మియాపూర్‌లో ఉంటుందన్నమాట. గుడి ప్రాంగణం అంతా చాలా మంచిగా అలంకరణ చేశారు అండ్ చాలా బాగుంది. ఇందులో మనకి వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ అమ్మవారు, తర్వాత గోదాదేవి ఇలా ఉంటారనమాట. సో, మొత్తానికి మంచిగా మా విష్ణుతోటి, లక్కీతోటి స్వామివారికి మంచిగా దర్శనం చేసేసుకుని ఇంకా కొంచెం సేపు అక్కడ ఉండి మంచిగా లైట్స్ అవన్నీ ఉన్నాయి కదా, మా వాడు మంచిగా ఎంజాయ్ చేశాడు. సో, అలా చూసుకుని వచ్చేసాము. అప్పటికి టైము 7:30 అలా అయింది. పక్కనే ఒక పార్క్ కూడా ఉంటే లక్కీ కొంచెం సేపు ఆడుకుంటానంటే అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత హ్యాపీగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయాలంటే కొంచెం కష్టం కదా, అందుకని చెప్పి మా వాళ్ళు ఏమన్నారంటే బయట టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అని అన్నారు. సో, లక్కీకి ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా బయట అలా వెజ్ రెస్టారెంట్స్ చూస్తూ ఉంటే ఇక్కడ బాబాయ్ హోటల్ ఉందన్నమాట. నేను డెలివరీ ఈ పక్కనే ఒక హాస్పిటల్లో నా డెలివరీ అయింది. సో, ఆ టైంలో మా వాళ్ళందరూ ఇక్కడే టిఫిన్ తిన్నారంటే చాలా బాగుందంటే ఇక్కడికి వచ్చాము. సో, ఓకే, బాగానే ఉంది. ప్యూర్ వెజ్ అనమాట. సో, అందుకు ఇక్కడ ప్రిఫర్ చేసాము. మొత్తానికి టిఫిన్స్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఒక గ్లాస్ మజ్జిగ తాగితే హ్యాపీగా ఉంటుంది కదా. సో, ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిగా బటర్ మిల్క్ అది చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత అయితే ఇడ్లీ పిండి ఆల్రెడీ నానపెట్టి ఉంచాను కాబట్టి ఇడ్లీ పిండి అయితే గ్రైండర్కి వేసేసాను. ఇంకా తర్వాత రేపటి కోసం ఫిల్టర్ కాఫీ కోసం డికాషన్ కూడా తీసుకుంటున్నాను అనమాట. నా సండే అయితే ఇలా గడిచింది. మీరు